మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా పెట్టుబడుల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముంబై నుంచి వెలువడే బిజినెస్ పత్రికలు తెప్పించుకుంటున్నారు. ఏ కంపెనీ అయినా తమ వ్యాపార విస్తరణకు ప్లాన్ చేస్తుంటే ఆ కంపెనీ ప్రతినిధులను కలవాలని ఇప్పటికే పలువురు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే తానే స్వయంగా వారితో మాట్లాడతారని చెప్పారు. అంతేకాదు బహుళ జాతి సంస్థలు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల ప్రతినిధులతో సమాలోచనలు జరుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆలోచనలతో వస్తే తగిన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు ప్రకటించారు. రాజధాని అమరావతిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే స్థలాలు కేటాయిస్తాం. అమరావతిని అద్భుత నగరంగా నిర్మించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రమంలో పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నేషనల్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో అనకాపల్లి జిల్లాలోని మెడిటెక్ జోన్ నుంచి వర్చువల్గా సీఎం పాల్గొన్నారు. గతంలోని ఆర్థిక సంస్కరణల తర్వాత ఇప్పుడు P4 మోడల్ను పబ్లిక్ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం తీసుకొస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో ఆన్లైన్లో మాట్లాడిన బాబు ఈ మేరకు ప్రతిపాదించగా ఆయన సానుకూలంగా స్పందించారు. గూగుల్ ఏపీఏసీ హెడ్లతోనూ బాబు సంప్రదింపులు జరిపారు. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నిర్వహించాలని, కంటెంట్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో శిక్షణ ఇవ్వాలని, సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు పెట్టాలని కోరారు. దీనికి యూట్యూబ్, గూగుల్ సంస్థలు ముందుకు వచ్చాయి. అమరావతిలో మీడియా సిటీ ఏర్పాటుకు చంద్రబాబు వ్యూహం తయారు చేశారు. మీడియా సిటీ కోసం సాంకేతిక మద్దతు ఇవ్వాలని యూట్యూబ్, గూగుల్ సంస్థలను కోరారు. మీడియా సిటీపై ఈ రెండు సంస్థలు సానుకూల వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అధికారులు పెట్టుబడులు ప్రతిష్టాత్మక సంస్థల కోసం పోటీ పడుతున్నాయని చెప్పాలి.